హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రంచీ కార్న్ క్యాబేజీ పకోడీని ఎలా చేయాలన్నది మీ అందరికీ చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. పకోడీ ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ నేను 1/2 కప్ వరకు బాయిల్డ్ కార్న్ తీసుకున్నానండి. జస్ట్ 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇంకా దాంట్లోకి నేను 1 కప్ వరకు క్యాబేజీని యాడ్ చేస్తున్నానండి. క్యాబేజీని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండిని యాడ్ చేసుకోవాలి. వరిపిండిని వేసుకోవడం వలన పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పును కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కలర్ కోసం వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడా వేసుకోవాలి. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 pinch వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలండి. క్యాబేజీలో మనకి వాటర్ ఉంటుంది కదా, అందుకే ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఆ పిండిని మరీ లూజ్గా కాకుండా కొద్దిగా టైట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి అనేది చాలా టైట్గా ఉండేలా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉన్న ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి. ఇలా టైట్గా ఉన్నట్లు కలుపుకుంటే పకోడీ అనేది క్రంచీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆ ముద్దని చిన్న చిన్న బాల్స్లో ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేసుకుంటే పైన ఫ్రై అవుతుంది, లోపల మాత్రం మెత్తగా ఉంటుందండి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే అంతా కూడా చాలా క్రంచీగా ఫ్రై అవుతుంది. ఇలా అంతా వేసాక ఒక 3 minutes వరకు దాన్ని కలుపుకుంటూ విడిచిపెట్టేయాలండి, లేదంటే చెదిరిపోతాయి. ఇప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఫ్రై అయ్యిందండి, అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం దాన్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కార్న్ క్యాబేజీ పకోడీ రెడీ అయ్యిందండి. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.